ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు. సో పిలిచిన ఈ పిలుపుకు నేను చేస్తున్న పనికి దేవుడు నాకు బహుమానాన్ని ఇస్తాడు. సో బహుమానాన్ని ఇస్తాడు కాబట్టి ఆ బహుమానాన్ని తీసుకోవడానికే నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నిజంగా ఒలింపిక్స్లో చాలామంది రన్నింగ్ అనేది చేస్తూ ఉంటారు, కానీ బహుమతి మాత్రం ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఆ ఒక్కరు ఎవరైతే గురి యొద్దకు పరిగెత్తుతారో వారికి మాత్రమే ఆ బహుమతి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దేవుడు మీకోసం ఒక బహుమతి అనేది సిద్ధపరిచాడు. బహుమతి సిద్ధపరిచాడు కాబట్టి మీ గురి ఎక్కడ ఉండాలంటే దేవుడు మీకోసం సిద్ధపరిచిన బహుమతి దగ్గరనే ఉండాలి. మీరు ఆ బహుమతి కోసం పరిగెత్తుచుండగా చూడండి, ఒలింపిక్స్లో బహుమతి కోసం ఆ గురి యొద్దకు టార్గెట్ దగ్గరికి పరిగెత్తే ప్రతి ఒక్కరూ సరౌండింగ్లో అంటే చుట్టుపక్కల వినబడుతున్న స్వరాలకు వాళ్ళు వినరు. వాళ్ళ మీద వాళ్ళ కనుదృష్టి, వాళ్ళ వినికిడి అనేది అక్కడ ఉండదు, కానీ వాళ్ళ కనుదృష్టి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది అని అంటే గురి యొద్ద ఉంటుంది. కాబట్టి దేవుడు నీ కోసం సిద్ధపరిచిన బహుమతి కోసం ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు పరిగెత్తుతున్నావేమో. కాబట్టి సరౌండింగ్ ఏరియాస్లో నీకు వినబడుతున్న మాటల్ని కానీ, గురి యొద్దకు నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీకు ఎదురవుతున్న సమస్యల్ని కానీ, నీకు ఎదురవుతున్న బాధల్ని కానీ నువ్వు ఎంత మాత్రమో పట్టించుకోకుండా ఆ బహుమతి దేవుడు నీకు ఇవ్వడానికి నేను పిలిచాడు. కాబట్టి నువ్వు పరిగెత్తేటప్పుడు నీ గురి అనేది ఎక్కడ ఉండాలంటే నీ బహుమతి దగ్గర ఉండాలి. కాబట్టి ఎంత మాత్రమో మనుషులు లేపే అల్లరికి నువ్వు ఎంత మాత్రమో నీ మనస్సు అనేది సంచరిల్లిపోకూడదండి. మనుషులు పెట్టే కలవరాలకు మీరు ఎంత మాత్రమో కలవరపడద్దు. మనుషులు మీతో మాట్లాడే మాటలకు మీరు ఎంత మాత్రమో బలహీనపడద్దు. మనుషులు మిమ్మల్ని బలహీనపరిస్తే మీరు ఎంత మాత్రమో అధైర్యపడద్దు. క్రైస్తవుడుగా దేవుని దగ్గరికి పిలువబడినావు కాబట్టి నీ ఆలోచన ఎక్కడ ఉండాలంటే గురి దగ్గర ఉండాలి. గురి యొద్దకు మాత్రమే నువ్వు పరిగెత్తాలి. మనుషుల మాట్లాడిన అనేక మాటలు మనసులో పెట్టుకుని ఎప్పుడు బాధపడ్డారే అనుకోండి, మీరు చేరాలనుకున్న టార్గెట్ దగ్గరికి మీరు రీచ్ అవ్వలేరు. కాబట్టి ఇక మీదట మనుషులు మాట్లాడే ఆ మాటల్ని మీరు పట్టించుకోకండి. అవన్నీ పట్టించుకున్నప్పుడు మీ మనసులో ఉండే కలవరం ద్వారా మీరు ముందటికి వెళ్ళలేరు. ఎప్పుడైతే మనుషుల్ని కానీ, మనుషుల మాటల్ని కానీ నీ మనసులో నుండి తీసేసి నీ ఆలోచన, నీ తలంపు గురి మీద పెడతావో అప్పుడే ఆ బహుమానం అనేది, దేవుడు మీకోసం సిద్ధపరిచిన బహుమానం అనేది మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి గురి యొద్దకు పరిగెత్తండి. సరౌండింగ్ ఏరియాస్లో మీకు వినబడుతున్న మాటలు మీరు పట్టించుకోవద్దు. మీకు ఎదురవుతున్న బెదిరింపులకి కానీ, మీకు ఎదురవుతున్న సమస్యలకి కానీ, అనేకులు మిమ్మల్ని చేస్తున్న హేళన విషయాలే కానీ అవన్నీ మీరు పట్టించుకోవద్దు. దేవుడు మీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాడు, ఇవ్వడానికే పిలిచాడు. కాబట్టి ఆ బహుమతి అనే గురి దగ్గరికి మీరు పరిగెత్తండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఆయన రాజ్యాన్ని మీకు అప్పగిస్తాడు. ఇటు వాగ్దానం దేవుడు ప్రతి జీవితంలో నెరవేర్చుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నిజంగా ఈరోజు మేము ఎలా ఉన్నామో మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. మా కోసం ఒక బహుమతిని సిద్ధపరిచావని ఈరోజు మాకు వాగ్దానం చేస్తావు ప్రభువా. నిజంగా తండ్రి, ఆ గురి యొద్దకు మేము పరిగెత్తే ఆయా సందర్భంలో ఎన్నో అలుపులు, ఎన్నో కేకలు, ఎన్నో మాటలు, ఎన్నో కలవరాలు ఈ ప్రయాణంలో మాకు వినబడుతున్నాయి. అవన్నిటిని మేము పట్టించుకుని మనసులో పెట్టుకొని ఎంతోమంది ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెళ్ళడానికి కూడా బలాన్ని పొందుకోలేకపోతున్నారు ప్రభువా. కాబట్టి మా ఆలోచన, మా గురి అనేది, మా కాన్సన్ట్రేషన్ అనేది మనుషుల మాటల మీద కాదు, మనుషులు బలహీనపరిచే ఆ హేళనాస్పదమైన మాటల మీద కాదు, కానీ తండ్రి ఉంటున్న శరీర సంబంధమైన శ్రమల మీద కాదు, కానీ గురి యొద్దకే మేము కాన్సన్ట్రేషన్ చేసి అయ్యా ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి తండ్రి మేము పరిగెత్తుటకు సహాయం చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ అనేకులకు ఆ ఏకాగ్రతను మీరు దయచేయండి. అతి బహుమతిని అనేకులు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.